రక్షించేవారు అయ్యా రక్షించేవారు. బాబు అయ్యా రక్షించయ్యా, అయ్యా బాబు అయ్యా కాపాడండి. ఏమైంది బాబు? బాబు పాపంలో పడిపోయినాయా, గోతాంలోకి మారేసాయా, కాపాడండి. పొద్దు నుంచి ఊరంతా తిరుగుతున్న వార్త కోసం మంచి వార్త దొరికింది. పాపంలో పడిన యువకుడు. బాబు కాపాడండి బాబు. ఏం పేరు బాబు నీ పేరు? బాబు నా పేరు నరేష్ బాబు. ఎంత నీ వయసు? బాబు 27 బాబు. ఏ ఊరు మీది? బాబు బాబు నన్ను పాపంలో పడిపోయినాను, కాపాడు నువ్వే పడ్డదా ఎవరైనా దొంగరా? బాబు. బాబు కాపాడండి బాబు. ఇక్కడే ఉండాలనుకుంటున్నావా, పాపంలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? బాబు కాపాడండి బాబు. అయ్యా నేను రాసుకునేవారిని మాత్రమే పాపంలో రక్షించలేదు. బాబు కాపాడు, బాబు కాపాడు బాబు. ఒక్క నిమిషం, నీ ఫోటో మెయిన్ పేపర్లో పెద్ద అక్షరాలతో వేసి మెయిన్ పేపర్లో వేయగలం కానీ కేవలం ఫోటో తీసుకుంటాం ఒకసారి. బాబు కాపాడు బాబు. బాబు కాపాడండి బాబు, రక్షించు బాబు. అయ్యో బాబు కాపాడండి బాబు. బాబు కాపాడండి బాబు. అమ్మ కాపాడండి అమ్మ. బాబు కాపాడు బాబు, కాపాడండి బాబు. బాబు నా పేరు నరేష్ బాబు. నా పేరు అవును బాబు. బాబు పాపంలో పడిపోయాను బాబు. అవును బాబు. అవును బాబు. బాబు పాపం ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. పాపం చేసామంటే చేయలేము, చేయలేదనుకుంటే చేయలేము. అర్థమైందా? నరకం లేదు, గిరకం లేదు, పరలోకం లేదు, గిరలోకం లేదు, దేవుడు లేడు, నీవు లేడు, దేవుడు లేదు, నీవు లేదు, మొత్తం నీ భ్రమ. బాబు పాపంలో పడిపోయాను బాబు, కాపాడు. అదంతా నీ భ్రమనైనా. చూడైనా 3 విషయాలు చెబుతాను. నీవు ఒకవేళ మంచి పనులు ఎప్పుడైనా చేసావా అంటే ఇది గుడ్ కర్మ. ఒకవేళ చెడ్డ పనులు ఎప్పుడైనా చేసావా అంటే ఇది బ్యాడ్ కర్మ. 2 పనులు చేసావా అంటే ఇది మిక్స్డ్ కర్మని. అయినా నీ కర్మ కాదు, అది మీ నాన్న చేసిన కర్మ. నేను కేవలం వేదాంతి లేకపోతే ఒక ఫిలాసఫర్ అంతే. నేను దాని మీద సచిన్లో ఉన్నాను, రీసెర్చ్ చేస్తున్నాను, తర్వాత కలుస్తాను. అయినా నేను రక్షించేవాడు కాదు, అది నీ కర్మ. అసలు నీ కర్మ కాదు, అయినా పూర్వీకుల కర్మ. బాబు కాపాడండి బాబు, రక్షించండి బాబు. అయ్యో రక్షించండి అమ్మా బాబు, రక్షించండి అయ్యా బాబు. అయ్యో కాపాడేవారు లేరా బాబు. అయ్యా బాబు కాపాడండి బాబు. ఓం శ్రీ కన్యసుధాయ నమః. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. ఓం శ్రీ దేవదేవాయ నమః. ఓం శ్రీ రాజరాజాయ నమః. ఎక్కడ అర్థనందన బాబు ఏమైందా నాయన? ఏమైంది బాబు? నా పేరు నరేష్ బాబు. ఏమైంది నాయన? పాపంలో పడిపోయిన బాబు. పాపంలో పడ్డావా? లోకమంతా పాపంలో ఉంది, నువ్వు బయటకు రావాలని తపన పడుతున్నావా? దైవ ధ్యానం చేసుకో. ఆనందేశ పరమస్థానం నిదానం పరమం తమ నామానం జగత్తున అసహాయ నిర్వాణ చేసే దుర్గ స్వయమేనా విరస్వతి. బాబు మాకు మంత్రాలు వద్దు బాబు. మార్గం చెప్పి బాబు. దేవుడే ఏ దేవుడు బాబు? దేవుడు ఎవరు అంటే అది కొద్ది కన్ఫ్యూజన్ సబ్జెక్ట్. మన పూర్వీకులు మనకి యోగో నారాయణ అన్నాడంటే ఒకటే దేవుడు. ఒక్కడైతే బాగుండదు, త్రిమూర్తులు అన్నారు, వాళ్ళు 20 మనకు తెలియదు. అక్కడ 30 దేవతలు అన్నారు. ప్రసంగా ఆడలేదు మొక్కలు ఊరుకుని 33 కోట్ల దేవుళ్ళు అన్నారు. ఆ తర్వాత గురువులు ఋషులు మునులు బాబాలు అయ్యి అప్పుడు వస్తున్నాడు. చాలా మంది కోస్తున్నాడు, పూజ పెట్టుకుని కూర్చున్నారు. అర్థం కాక జ్ఞానం రుద్దు పీకుంటున్నారు. నాకు అర్థం కాక సత్యాన్వేషణ చేస్తున్నారు. దేవుడు కనుక్కున్నాక వచ్చినాక నీకు చెప్తాను, అప్పుడు వరకు నువ్వు నీ కర్మ అనుభవిస్తున్నాయి.
సత్యం జీవమే.